అంత ఖర్చు పెట్టడం సేవా నువ్వు మీ పుట్టింటి వాళ్ళకి అని చెప్పి అక్కడ వాళ్ళకి కొంచెం డౌట్ రావటం, దాని గురించి డిస్కస్ చేయటం. ఆ అమ్మాయి ఆ ప్రెషర్ ని తట్టుకోలేక నువ్వు ఎక్కువ మాట్లాడితే నన్ను హెరాస్ చేస్తావు అని చెప్పి నువ్వే కేసు పెడతాను అని చెప్పి బెదిరించేసింది ఆ అబ్బాయిని కూడా. ఈ బెదిరించేసి వెళ్ళి స్టేషన్ లో నన్ను మా హస్బెండ్ వాళ్ళ అత్తమామలు వేధిస్తున్నారని చెప్పి ఒక 498 కేసు కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే హవెవర్ ఇమీడియట్ గా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కదండి. ఫర్ ద కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని చెప్పి క్లయింట్ కాల్ వచ్చింది. అప్పుడు ఆ క్లయింట్ మనల్ని అప్రోచ్ అవ్వడం, జరిగిన వాస్తవాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, మనకి దేర్ స్టోరీ బిగెన్స్. ఏం జరిగింది, ఏం జరుగుండొచ్చు అనేది మేము ఎంటర్ అయిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ మా సీనియర్ కౌన్సిల్ కి ఆ స్టేషన్ లో పరిచయాలు ఉండటం, కన్సర్న్ SHO గారు తెలిసిన వ్యక్తి అవటం వల్ల కొంచెం పర్సనల్ గా తీసుకొని ఇమీడియట్ గా FIR చేయకుండా అసలు ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి హస్బెండ్ ఏవైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ చెప్పాం. ఒక కంప్లైంట్ రూపంలో ఇంత గోల్డ్ ఇలా ఇలా ఇచ్చాను, ఆ వెడ్డింగ్ టైంలో కావచ్చు, సో కావచ్చు, అన్ని ఇచ్చాము. ఈ అమ్మాయి మిస్యూజ్ చేసింది, మా వైఫ్ ఏదో